హలో హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు హలో వెల్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోవట్లేదు, ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూ. అదే జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, కానీ జాయినింగ్ లెటర్ మాత్రం ఇంకా రాలేదు. ఆల్రెడీ 1 year అయిపోయింది వెయిట్ చేస్తూ. ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ రిలేటబుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. 2025లో ఒక స్టూడెంట్ కాలేజ్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక, గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్ వచ్చింది, బట్ ఇంకా జాయినింగ్ లెటర్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు గైస్ ఇక్కడ. ఇంకా జాబ్ రాని వాళ్ళు, ఇంకా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంకొంతమంది ఏదో ఒక జాబ్ వచ్చింది కదా అని ఇష్టం లేకుండా జాబ్ చేసే వాళ్ళు, లైక్ నాన్ ఐటీ, సేల్స్లో అట్లా. ఇంకొంతమంది కూడా ఉంటారు, లైక్ జాబ్ వచ్చింది చేస్తూ ఉంటారు, శాలరీ కూడా వస్తుంటుంది, బట్ ఆ జాబ్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే లైక్ 9 to 5 జాబ్స్ అంటే ఇంతేనా, ఇంకా ఏముండదా, లైఫ్ మొత్తం అప్రిషియేషన్ కోసం, లీవ్ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా అని థింక్ చేసేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళు చేస్తున్న దానితో, వాళ్ళకి ఉన్న వాటితో సాటిస్ఫై కాకుండా డౌట్ఫుల్గానే ఉన్నారు. అందరూ అని నేను అనను, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతే ఉన్నారు. బట్ మనం ఈ వీడియోలో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళు ఇంకా జాబ్ కోసం ట్రై చేసే దాని గురించి, అండ్ మెయిన్గా వాళ్ళ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇదే సిచ్యువేషన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి ఐ కెన్ ఫీల్ యూ గైస్. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్లో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం. అప్పుడు మనకి ఏం సీరియస్నెస్ ఉండదు, జస్ట్ చిల్ అవుతాం, కాలేజ్కి వెళ్తాం, వస్తాం, అసైన్మెంట్స్ చేస్తాం, అలా ఇలా ఉంటుంది. బట్ మనకి 4th year వచ్చేసేసరికి ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒక రియాలిటీ చెక్ అనేది వస్తుంది మన లైఫ్స్లో. అప్పుడు ఏమీ తెలియని వాడు కూడా కింద మీద పడైనా ఏదో ఒకటి చేసైనా జాబ్ తెచ్చుకుందాం, కాలేజ్ నుండి వెళ్తే జాబ్తోనే వెళ్దామని అనుకుంటాడు. ఎవడు మనకు జాబ్ రావద్దు అని అనుకోడు కదా. ప్రతి ఒక్కరు 100% ఎఫర్ట్స్ ఇస్తారు లైక్ జాబ్ రావడం కోసం. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ని లైట్గా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పటి నుండి లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. వన్స్ ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాక, ఓకే ఆన్లైన్ ఎగ్జామ్ రాసాం, కమ్యూనికేషన్ రౌండ్ అయిపోయింది, గ్రూప్ డిస్కషన్ అయిపోయింది, టెక్నికల్ రౌండ్ అయిపోయింది, హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది, అంతా అయిపోయింది, లాస్ట్కి ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యాం. అప్పుడు మన కాలేజ్ నుండి ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది కదా మనకి, లైక్ దిస్ పర్సన్ ఈజ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో కంపెనీ అని. ఆ ఎక్సెల్ షీట్ చూసి మన ఫ్రెండ్స్ మన కాలేజ్కి చెప్తారు కదా, అరే నీకు జాబ్ వచ్చిందిరా, ఇంకా లైఫ్ సెట్ రా అని కాలేజీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుంది అంటే మనకి లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లైక్ అది తక్కువ ప్యాకేజా, ఎక్కువ ప్యాకేజా అనేది సెకండరీ థింగ్, కానీ ద ప్రైమరీ థింగ్ ఈజ్ మనకి జాబ్ వచ్చింది. అండ్ అది హ్యాపీనెస్తో మన పేరెంట్స్కి కాల్ చేసి షేర్ చేసుకుంటాం దట్ మనకి జాబ్ వచ్చింది అని. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ రిలేటివ్స్కి ప్రౌడ్గా చెప్పాలనుకుంటారు, చెప్పుకుంటారు కూడా. వీఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషం మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అని ఏ రిలేటివ్ అనడు. మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ అంతే, నా ప్యాకేజ్, ఆ కంపెనీయా, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అసలు, మా అబ్బాయికి ఇంకా మంచి కంపెనీ వచ్చింది తెలుసా అని మాత్రమే అంటారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంతే ఉంటారు అని నేను అనను, ఇలా కూడా ఉంటారు అని చెప్తున్నాను. సరే వాళ్ళేమనుకుంటే మనకెందుకు, మనకైతే జాబ్ వచ్చింది, ఇప్పటికైతే హ్యాపీ, నెక్స్ట్ది ఇంకా మంచిగా ట్రై చేద్దామని మనం అనుకుంటాం. మనకు వచ్చిన జాబ్ మంచి ప్యాకేజ్ అయ్యి అప్పుడే స్టార్ట్ అయిపోతే చాలా హ్యాపీ, అసలు లైఫ్ సెట్ అనిపిస్తుంది. బట్ మనం ఏదో ఒక బస్ కంపెనీలో ప్లేస్ అయ్యి ఉంటే మాత్రం అస్సలు ఎంత దారుణం అంటే మన సిచ్యువేషన్. బస్ కంపెనీ అంటే ఏదో బస్ కంపెనీ అని కాదు, లైక్ మాస్ హైరింగ్ కంపెనీ. లైక్ ఒకటి కాలేజ్ నుండి 60 members 100 members తీసుకుంటారు కదా, ఆ కంపెనీలో ప్లేస్ అయితే ఇక అయిపోయినట్టే మన పరిస్థితి. కాలేజెస్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక్క స్టూడెంట్కి ఒక ప్లేస్మెంట్ వస్తే నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇవ్వరు. కానీ మా కాలేజ్లో ఎట్లా ఉండే అంటే, మాకు ప్లేస్మెంట్ స్టార్టింగ్లో చెప్పారు, లైక్ ఒక్క పర్సన్కి 3 placements ఛాన్స్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్లేస్మెంట్ కంటే సెకండ్ దానికి ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి, థర్డ్ దానికి ఇంకెక్కువ ఉండాలి అని. సో నాకు స్టార్టింగ్లోనే ఒక బేసిక్ పే కంపెనీ ఆఫర్ వచ్చిందనమాట. నేను యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అన్న దాంట్లో ఉండే. రిజెక్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ నాకు ఏ జాబ్ ఆపర్చునిటీస్ రాకపోతే ఇది యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని నాకు అప్పుడు అనిపిస్తే ఎలా, ఆ రిస్క్ తీసుకోవాలనిపించదు కదా. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 chances ఎక్స్ట్రా ఉన్నాయి, లైక్ 3 అని చెప్పారు కదా, ఇది తీసుకుంటే దీనికన్నా ఎక్కువ ప్యాకేజ్ది నేను అప్లై చేసుకోవచ్చు కదా అని ఆ వ్యూలో యాక్సెప్ట్ చేశాను ఆ కంపెనీకి. బట్ మా కాలేజ్ అంతా అయిపోయాక డిస్క్లైమర్ ఇచ్చింది ఏంటంటే, ఒక్క పర్సన్ ప్లేస్ అయితే ఆ పర్సన్ నెక్స్ట్ 8 lakhs కన్నా ఎక్కువ ఉన్న ప్యాకేజెస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అని.
ముందు చెప్పలేరు మరి, ఇదంతా అంతా అయిపోయాక చెప్పారు. ముందే చెప్తే నేను ఏదో ఒక రిస్క్ తీసుకొని యాక్సెప్ట్ చేయకపోతుండే కదా, మంచి దానికోసం వెయిట్ చేస్తుండేనేమో. 8 lakhs అబోవ్ ప్యాకేజెస్ రావా అంటే రావు అని కాదు, చాలా రేర్. లైక్ 20 కంపెనీస్ వస్తే అందులో 2 or 3 రావడం కూడా 8 lakhs అబోవ్ చాలా రేర్ అనమాట. వచ్చిన వాటిలో కూడా హెచ్ఆర్ దాకా పోయినా కానీ హెచ్ఆర్ తర్వాత తీసుకుంటాడు అని నమ్మకం ఉండదు. ముందే చాలా అదృష్టవంతులం కదా మన లాంటి వాళ్ళం. సో డిగ్రీ అయిపోయినా కానీ మన హ్యాండ్స్లో ఫస్ట్ వచ్చిన కంపెనీ ఆఫరే ఉంటుంది. మనకి ఎప్పుడో 4th year స్టార్టింగ్లో వచ్చింది ఆఫర్. 4th year అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా వాడు ఆఫర్ లెటర్ ఇవ్వరు. కొంతమందికి ఆఫర్ లెటర్ వచ్చినా కానీ జాయినింగ్ లెటర్ కోర్స్ గురించి ఏం అప్డేట్ ఉండదు. సరేలే ఏదీ లేదు, ఇదైనా ఉంది కదా అనుకునే లోపు ఆ కంపెనీ వాళ్ళు సడన్ గా ఎంటర్ అయ్యి ఒక బాంబ్ బ్లాస్ట్ వేలుస్తారనమాట. ఏంటంటే జాయినింగ్ కోసం ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఆ ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ ఇంత మార్క్స్ వస్తేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అని. అరే వాట్ ఈస్ దిస్ బ్రో, ఇదంతా మాకు ముందు చెప్పలేదు. ఇట్లా జాయినింగ్ కోసం ఒక ఎగ్జామ్ ఉంటుంది, రాయాలి మీరు అని. ఆ జాబ్ ఆపర్చునిటీ 100% ష్యూర్ లేకపోతే ఎక్సెల్ షీట్లో మా పేరు ఇవ్వద్దు సెలెక్ట్ అయ్యారు అని. దానివల్ల ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి మా కాలేజ్ నుండి. లాస్ట్కి ఏమో మీరు ఇట్లా ఎగ్జామ్ అంటారు. ఓకే ఎగ్జామ్ కింద మీద పడైనా కానీ ఎట్లయినా కానీ రాద్దాం, ఇదొకటే ఫైనల్ ఛాన్స్ అనుకుంటామా. ఎగ్జామ్ అంటారు, 2 months అవుతుంది, 3 months అవుతుంది, కానీ ఎగ్జామ్ డేట్ ఇంకా చెప్పరు గైస్. చెప్పినా కానీ అదే రోజు పెడతారు అని గ్యారంటీ ఉండదు. అదే రోజు పెట్టినా కానీ రిజల్ట్స్ ఇవ్వరు. రిజల్ట్స్ ఇచ్చినా జాయినింగ్ డేట్ గురించి ఏం అప్డేట్ ఇవ్వరు. ఇదేంట్రా నా లైఫ్ ఇట్లా అవుతుంది. నా ఫ్రెండ్స్కి ఎప్పుడో జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు, శాలరీ వస్తుంది, మనమేమో ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ చేయలేదు అన్న దానితో చాలా టెన్షన్ పడుతూ స్ట్రెస్డ్ అవుట్ అయి ఉంటాం మనం. ఇప్పుడు మన రిలేటివ్స్ స్పెషల్ ఎంట్రీతో వస్తారు మన లైఫ్స్లోకి. ఏంటమ్మా జాబ్ వచ్చింది అని అన్నావుగా, ఇంకా రాలేదా, అబద్ధం చెప్పారా అని వస్తారు. అబద్ధం ఎందుకు చెప్తాం, అసలు వస్తేనే వచ్చిందని చెప్తాం కదా. అబద్ధం చెప్తే మనకేం వస్తుంది. సరే ఓకే పోని, ఇంకొంతమంది వస్తారు. అమ్మాయే కదా, జాబ్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, పెళ్లి చేసి పంపించేదానికి అని అంటారు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్, ఇది 2025 ఆంటీస్ అండ్ అంకుల్స్. ఇంకా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, అబ్బాయికే ఉంటుందా సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, అమ్మాయికి ఉండవా రెస్పాన్సిబిలిటీస్? వాళ్ళకి అనిపించదా మన పేరెంట్స్ ఇన్ని రోజులు చదివించినారు కదా ఏదో ఒకటి ఇవ్వాలి అని, సెల్ఫ్ ఇండిపెండెంట్గా మాది మాకు ఉండాలి అని మాకు అనిపించదా? వాట్ ఈస్ అమ్మాయి, వాట్ ఈస్ అబ్బాయి? ఇక్కడ ప్రతి ఒక్కడు ఇది సిచ్యువేషన్లో ఉంటే పిచ్చెక్కిపోతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అబ్బాయి అయితే ప్రెషర్ ఉంటుంది, అమ్మాయికి ఉండదు అని ఏమీ ఉండదు. లైక్ అమ్మాయికి కూడా అదే ప్రెషర్ ఉంటుంది. సరే ఇది పోనీ, ఏదైనా కోర్స్ నేర్చుకుందాం, ఆ కోర్స్తోనే జాబ్ వస్తుందేమో అని ఇంకొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఇలా కూడా అనుకుంటారు, ఈ 4 years పీక్తేనే మనకి ఏం జాబ్ రాలేదు, ఇంకా 6 months కోర్స్ చేస్తే మనకేం జాబ్ వస్తుంది అని కూడా ఆలోచిస్తారు. ఆల్రెడీ బీటెక్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం, మళ్ళీ కోర్స్తోని మళ్ళీ మన పేరెంట్స్ పాకెట్స్కి చిల్లులెందుకు పెట్టాలి అని జెన్యూన్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలా ఆలోచించొద్దు గైస్. ఇప్పుడు జాబ్ మొత్తానికి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మీకు పేరు కన్నా ఉంది జాబ్, చెప్పుకోవడానికైనా వస్తుంది అని. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాడిది మనది సిచ్యువేషన్ సేమ్ అని చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడ్వైస్ ఇస్తారు, ఏం ఎంజాయ్ చేస్తున్నా కానీ ఇప్పుడే ఎంజాయ్ చేయండి, వన్స్ జాబ్ వస్తే ఎంజాయ్ చేయలేరు అని. ఓకే బ్రో, వీ ఆల్సో నో దాట్ వన్స్ జాబ్ వచ్చాక ఎంజాయ్ చేయలేమేమో అని, ఎందుకంటే లీవ్స్ ఉంటాయి, పర్మిషన్స్ అని అవి ఇవి ఉంటాయి. కానీ మనం ఆల్రెడీ మా టెన్షన్లో మేము ఉన్నాం, ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి, నాకు అర్థం కాదు. మా షూలో మీరు ఉండలేరు, మీ షూస్లో మేము ఉండి ఆలోచించలేము. సో హూ ఎవర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ మైండ్, అంటే జాబ్ వచ్చి ఇంకా జాయినింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే, ప్లీజ్ గైస్ డోంట్ లూజ్ యువర్ హోప్. మనకు కూడా ఒక రోజు వస్తుంది అండ్ వీ విల్ బి రాకింగ్ ఆన్ దట్ డే. అది అయ్యేసరికి మనం ఈ జర్నీలో ఒక నిజం అర్థం చేసుకోవాలి. ఏంటంటే జాయినింగ్ లెటర్ రాలేదు అంటే అవర్ లైఫ్ ఈజ్ నాట్ స్టాపింగ్ దేర్, సంథింగ్ బిగ్ గోనా కమ్ అని. ఇది జస్ట్ కంపెనీ సిచ్యువేషన్ అంతే. మన డ్యూటీ ఏంటంటే టైం వేస్ట్ కాకుండా అప్ స్కిల్ అవ్వడం, న్యూ కోర్సెస్ నేర్చుకోవడం, బ్యాకప్ ప్లాన్స్ క్రియేట్ చేసుకోవడం. సో గైస్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ లూజ్ యువర్ హోప్. వీ విల్ ఆల్సో గెట్ ఎ డే టు షైన్. సో దిస్ ఈజ్ హలో వరల్డ్ తెలుగు టాక్స్. మళ్ళీ కలుద్దాం ఒక రియల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో వరల్డ్ తెలుగు. నేను మాట్లాడిన దాంతో మీరు ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో.